అలాగే ఈ సంవత్సరంలో మకర రాశి వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి? సో 4 సైడ్స్ మకర రాశి ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. మకర రాశి వారికి ఈ సంవత్సరం వారి గ్రహ గోచార ఫలితాలు చూసినట్లయితే ఆరంభం నుంచే శుభదాయక ఫలితాలు ఇస్తూ ద్వితీయంలో శని, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ పంచమ స్థానాల్లో గురు గ్రహ సంచారం, అష్టమ స్థానంలో కేతువు, సూర్య చంద్రగ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యాలు ప్రధాన ఫలితాలుగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ ఏడాది అన్ని విధాలా శుభదాయకంగా ఉంది. అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి, అది మీ మంచి కోసమనే భావన కలిగించుకోండి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. ప్రధాన హోదా గల వ్యక్తులతో స్నేహాల లాభాలు ఉంటాయి. చిరకాల ప్రత్యర్థులపై మీరు సంధించే లేఖాస్త్రం బ్రహ్మాస్త్రం అయ్యే అవకాశం ఉంది. మీరు మీ సంతానంలో ఒకరికి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాన్ని సంపాదిస్తారు. న్యాయబద్ధంగా మీకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలు కోర్టు ద్వారా సంపాదించుకోగలుగుతారు. విద్యార్థులకు మతిమరుపు వలన జ్ఞాపకశక్తి తగ్గినా పరీక్షలో మాత్రం మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కూడా రావడం, ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. జాయింట్ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. విశ్రాంతి అన్న పదానికి అర్థం మర్చిపోండి, తద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి. శత్రువులు మిత్రులవ్వడం, నూతన పరిచయాలు ఏర్పడడం ద్వారా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. చర్మ సంబంధమైన వ్యాధులు, వైద్యం రీత్యా ధన వ్యయం తప్పదు. ఈ రాశి వారికి 1, 2, 3, 4 అదృష్ట సంఖ్యలు. బుధ గురు శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు తరచుగా శ్రీవారి దర్శనం, శనికి తైలాభిషేకం చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన అని చెప్పచ్చు.